హంగేరియన్ మష్రూమ్ సూప్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మష్రూమ్స్, కొత్తిమీర, ఉల్లిపాయ, మైదా పిండి, నిమ్మకాయ, వెన్న, వెనిగర్, బేసిల్, మిరియాల పొడి, వెల్లుల్లిపాయలు, ఇంకా బేలీఫ్ అంటే బిర్యానీ ఆకు. ఇవి ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఫస్ట్ ఏం చేద్దామంటే స్టాక్ తీసుకోవచ్చు, వెజిటబుల్ స్టాక్ లేకపోతే వాటర్. వీటిని వేడి చేసుకుందాం, ఎందుకంటే తర్వాత కుక్ అయ్యేటప్పుడు డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఫస్ట్ నుంచి వేడయ్యే పని లేకుండా ఉంటుంది. ఎసరు పెట్టుకున్నట్లుగా నీళ్ళు కాచుకుందాం వేడిగా. లేదు మీ దగ్గర స్టాక్ ఉంటే స్టాక్ వేడి చేసుకోవచ్చు. ఇంకో పెనం కూడా పెట్టేసుకున్నా. ఫస్ట్ వెల్లుల్లిపాయలు ఫైన్ చాప్ చేసుకుంటాం. తర్వాత ఉల్లిపాయ, సూప్స్కి స్ట్యూస్కి యూజువలీ మనం క్యూబ్స్గానే కట్ చేసుకుంటాం ఉల్లిపాయల్ని. బట్ దీనికి అవసరం లేదు, ఫైన్ చాప్ చేసుకున్న చాలు. లేదంటే కాస్త స్మాల్ డైసెస్ తయారు చేసుకున్నా, అంటే డైస్ కట్ అంటాం కదా, ఆ విధంగా కట్ చేసుకున్నా సరిపోతుంది. మష్రూమ్ చాప్ చేసుకోవాలి, స్లైసెస్ లాగా చేసుకుంటున్నా. మరీ పెద్దగా అనిపిస్తే ఈ విధంగా కూడా కట్ చేసుకోండి. ఓకే, మష్రూమ్స్ ఎప్పుడు చాపింగ్ రిక్వైర్మెంట్ వచ్చినా కూడా కొద్దిగా టైం తింటూ ఉంటాయి కదా, స్లైస్ చేయడానికి బోల్డ్ టైం పడుతుంది వీటిని. వెజిటేరియన్స్కున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నాను నేను ఇది మష్రూమ్. ఓకే, ఇంకా 2-3 ఉన్నాయి కాబట్టి రెడీ అయిపోతుంది. ఈలోపు పెనం వేడి చేసుకుంటున్నా. ఇందులో వెన్న వేసుకుందాం. వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ, వెల్లుల్లి ఉల్లి 2 వేసేసుకున్నాను కదా, కొద్దిగా అలాగా వేగుతూ ఉండని మష్రూమ్ వేసేసుకుందాం మళ్ళీ. డన్. మష్రూమ్, విత్ ఇన్ నో టైం ఇవంతా ఫ్రై అయిపోతాయి. మష్రూమ్ చాలా వేగంగా కుక్ అవుతుంది, మనకు తెలిసిన విషయమే కదా. బాగా పోరస్ మెటీరియల్ అది, దాంతోపాటు వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. బే లీఫ్ ఇది కూడా పెట్టేస్తున్నా.
కాస్త సాల్ట్ వేసుకుంటున్నాను సో దట్ కుకింగ్ ఫాస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, అలాగే సీజన్లో కూడా సరిపోతుంది. టడా. నెక్స్ట్ మైదా పిండి. యూరోపియన్ కల్చర్లో ఫుడ్ హ్యాబిట్స్లో ఎక్కువ వరకు ఈ మైదా పిండి వాడుతూ ఉంటారు ఏ డిష్లో అయినా సరే. ముఖ్యంగా ఫ్రెంచ్ కుజిన్లో కావచ్చు, కాంటినెంటల్ అంటాం కదా, ఇట్లాంటి వాటిలో మైదా పిండి యూస్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఇది ఫ్రై అయితే ఏమవుతారంటే ఈ కాన్సెప్ట్ని రూ అంటాం. ఇలా అవ్వడం వల్ల కాస్త చిక్కదనం వస్తుంది సూప్కి, చాలా సాఫ్ట్గా. బటర్ కూడా కలిసింది కదా, బటర్ ఇంకా మైదా పిండి రెండు కాంబినేషన్ కలిసినప్పుడు క్రీమీగా మంచి టెక్స్చర్ వస్తుంది, చాలా బాగుంటుంది. డన్. నౌ విల్ యాడ్ స్టాక్ ఆర్ వాటర్. సరిపోదు, ఇంకా కొద్దిగా కావాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు ఇంకా సీజనింగ్కి వెళ్ళిపోతున్నాం. దీంట్లో కాస్త లెమన్ రిండ్ యూస్ చేస్తున్నాం. పచ్చిగా వగరుగా చేదుగా ఉంటుంది కదా, అదే కావాలి. ఆల్రెడీ వస్తుంది ఫ్లేవర్, చూసాం కదా. దాట్స్ ఇట్, ఇనఫ్. నిమ్మకాయ చెక్క కూడా వేయాలి, దీన్ని కూడా పెట్టుకుంటున్నాను అలాగే. తర్వాత బేసిల్ వేసుకుంటున్నాము, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, ఇందాక వేసాం కదా దానికి తగినట్లుగా చూసుకొని వేసుకోవాలి. అండ్ కొరియాండర్ ఫైన్ చాప్ చేసి వేసుకుందాం. పైనుంచి కొరియాండర్ స్ప్రింకిల్ చేసి వేసుకున్నాం. దెన్ లెమన్. ఠాడా, క్లైమాక్స్. ఓవరాల్గా చక్కటి సూప్ రెడీ అయిపోయింది. లెట్స్ గో టు ప్రెజెంటేషన్.